మీరప్పుడే వచ్చేసారా? మీరు రాకముందే ఈ పాట వేసి తమాషా చేద్దాం అనుకున్నాను. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఈ పాట? మనం ప్రేమించుకోబోతున్నాం కదా, ఆ ప్రేమ బామ్మకు తెలియకుండా ఉండాలని. కళా నిజమా? నువ్వు చాలా మారిపోయావు. వెరీ షార్ట్. ఏంటి అంటే నువ్వు గట్టిదానివి అని. ఓహో అదా. షార్ట్ కాదండి, స్మార్ట్. శ్రీదేవి, మిమ్మల్ని విడిచి వెళ్ళటం నాకు బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పడం లేదు. నేను వెళ్ళిపోయానని తెలిసాక ఎవరితిరా ఇదిని మీరు అడిగితే మీ పెళ్ళాన్నండి అని చెప్పడానికి నేను ఉండను కదా. అందుకే మీరు త్వరగా వచ్చేయండి. సావిత్రి, నేను పట్నం వెళ్తున్నాను. మీ బావగారిని బాగా చూసుకో. పతివ్రత వాల్మీకి రాయలేదు మీ చరిత, రామాయణ గాథ కాదు మీ చరిత. శీలానికి సీతలే, సావిత్రి మాతలే. అయినా పతివ్రత పతివ్రత వాల్మీకి రాయలేదు మీ చరిత, రామాయణ గాథ కాదు మీ చరిత. శీలానికి సీతలే, సావిత్రి మాతలే, సుగుణాల యుతులే, సుమతి తమయంతులే. అయినా మతిలేని శ్రీమతులే, అయినా మతిలేని శ్రీమతులే. పట్నం వచ్చిన పతివ్రత. శ్రీదేవి, శ్రీదేవి, కాఫీ పట్టరా. ఇదేదో ఉత్తరం రాసిపోయినట్టుంది. కొంపతీసి పట్నం గాని పారిపోయిందా? రాత్రి పూలు జల్లి ప్రేమ కురిపించినప్పుడే అనుకున్నాను. రే తమ్ముడు, ఒరే 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 ఒరే, ఇలా రారా. ఏంటనయ్యా? ఒరే ఒరే ఇలా రా, ఇలా రా. చూడరా చూడరా. నీకు నీ భార్య లేదు, నాకు నా భార్య లేదు. నీకు నీ భార్య లేదు, నాకు నా భార్య లేదు. పిచ్చి గాడిదెల్లారా, ఏమిట్రా వెర్రికేకలు? అది కాదు బామ్మ, తమ్ముడి పిల్లం పట్నం పారిపోయింది. నా పిల్లవే కాదు బామ్మ, వదిలి కూడా పట్నం వెళ్ళిపోయింది. నోర్మయ్యంట్రా,
పెళ్ళాలు కనపడకుండా పోయారని సిగ్గు లేకుండా ఏమిట్రా పిచ్చి గంతులు? పిచ్చివి కావే, మంచి స్టెప్సే. లలిత, ఎంత పెద్ద బిల్డింగో చూడు. అంత పెద్దది ఎలా కట్టుంటారు? పడుకోబెట్టి కట్టి నిలబెట్టుంటారు, అంతే కదా? అదేమిటది? రవీంద్ర భారతి. ఏం భారతి? రవీంద్ర భారతి. ఇదే 80వ నెంబరు. అయితే ఇదే మా శకుంతల ఇల్లు. రా, నీకు సరిగ్గా తెలుసా? నేను మాత్రం ఇంత మునుపొచ్చానా? అంతే సరిపోయింది కదా, తలుపు కొట్టి పిలిస్తే సరి. రా. శకు, మీ ఆవిడ చూస్తుంది. శకు, శకు. వాట్ ఇస్ దిస్? ఎవరు మీరు? శకుంతల కోసం వచ్చామండి. శకుంతల? ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరే? వెళ్ళండి వెళ్ళండి. అది కాదండి, ఇది 80వ నెంబర్ ఇల్లేనా? అవును, 80వ నెంబర్ ఇల్లే. అయితే ఇది మా శకుంతల ఇల్లే. రాక చెప్తుంటే మీకు కాదు, ఇక్కడ చెక్కు లేదు గిక్కు లేదు. వెళ్ళండి. అది కాదండి మా. ఎవరా పాప? ఆ పాప ఎవరైతే నీకే పానకాల్లో పడకలాగా. వెళ్ళండి వెళ్ళండి. అక్క, పాపం ఆ పాప సగం బట్టే కట్టుకుందే. అదేం కట్టుకుంటే నీకెందుకు? అవును, నాకెందుకు? ఏయ్, ఎవరు మీరు? నేను అలా బజార్కి వెళ్ళొచ్చేసరికి నా ఇంట్లో దూరారు. నువ్వు వెళ్ళి తలుపు కొట్టకు. ఆయన ఏదో పానకం తయారు చేసే పనిలో ఉన్నారు. నేనెవరినో తెలుసా? ఆయన పెళ్ళాన్ని. ఓహో, అయితే వెళ్ళి తలుపు కొట్టు. చెప్తుంటే మీకు కాదు, సిగ్గులేదు. వెళ్ళండి. నువ్వెందుకు వచ్చావు? ఎప్పుడొచ్చా? కూరలన్నీ కొనేసావా? కూరలన్నీ కొనేసా? నువ్వు కొంటావు, నాకు తెలుసు. అయ్యో, చూడండి అమ్మా, మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. ఏమీ అనుకోకండి. ఈ మగాడు బుద్ధిలే ఇంత. 10 నిమిషాలు పెళ్ళాం ఇంట్లో లేకపోయేసరికి ఇంకొక ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అక్క, మనం వెంటనే మన ఊరెళ్ళిపోతే ఎలా ఉంటుంది? నీ మొహంలా ఉంటుంది. అప్పుడే ఇంటి మీద బెంగ పెట్టుకున్నావా? అది కాదక్క, ఆ ఇంటాయన గురించి ఆవిడేమందో విన్నావుగా? మన వాళ్ళిద్దరూ అక్కడ పుట్టిన ఊరు వదలమంటే వదలలేని వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి అన్యాయం చేయడమా? అవునవును. పద. అనయ్య, పప్పుచారు ఉంది, పడి చూడచ్చు. ఓహో, ఎంతైనా బామ్మ చేతి వంట కదరా. రే బంగారు తిందాం. బ్రహ్మాండం. అబ్బులు, గోపి, బామ్మ తినండి రా, తినండి, బాగా తినండి. బాగానే తింటున్నాను కదా బామ్మ. నోరుమయ్యండ్రా, మీకంటే ఆ కోతిమండ నయ్యం. వాళ్ళిద్దరూ వెళ్ళినప్పటి నుంచి బెంగతో అది మంచినీళ్ళు కూడా తాగలేదు. మీకు చేవ కొట్టట్టు కూడా లేదు. ఒరే తమ్ముడు, మనం నిజంగానే బాధపడటం లేదనుకుంటుందిరా బామ్మ. మేము ఇంతవరకు ఏటిగట్టు కూర్చుని చాలా సేపు ఏడ్చి ఏడ్చి ఆకలేసి ఇంటికి వచ్చేసామే. తిను బామ్మ. నోరుమయ్యండ్రా బెతవల్లారా. పెళ్ళాళ్ళ గురించి బాధపడని మొండి గట్టాలని నా మనవలని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉందరా. ముదనష్టం సచ్చిన అళ్ళారా. చిచ్చే. ఒరే తమ్ముడు, మనం పడుతున్న బాధ బామ్మకు ఆనటం లేనట్టుందిరా. అయితే ఇంకొంచెం బాధపడిపోయి వచ్చేద్దామా? ఇంకెక్కడ బావలరా నాయన. పట్నం బస్ ఎక్కి వాళ్ళు ఎప్పుడో ఉడాయించేశారు. చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు. చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు. భామలంతా పట్నమెడితే ఉంది బామ్మేలే, మిగిలింది బా
చెలియలేదు చెలిమి లేదు ఉంది బామేలే బామా. మీరు ఏడవకండి రా నాయనా, ఏడవకండి. మీరు ఇలా బాధపడతారని తెలిస్తే వాళ్ళు అసలు పట్నం వెళ్లేవాళ్లే కాదు. నిజంగా వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లు ఎంత కళకళలాడుతుండేది. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముద్దైదు కుంకుమ బతుకంత ఛాయా, ముద్దు మురి పాలలకు ముంగిళ్ళలోన మూడు పూలు ఆరు కాయలు కాయ, జుమ్మంది నాదం సయ్యది పాదం తను ఊగింది చెలరేగింది ఒక ప్రేమ జ్వాల, జుమ్మంది నాదం. మనసు గతింతే మనిషి బ్రతుకితే వలపున్న మొగుడికి తెలుపు లేదంతే, మనసు గతింతే. అంతర్జాతీయ భార్యా బాధితుల సంఘానికి అఖిలాంధ్ర సంసార సన్యాస సంఘానికి భార్యా బాధితులు మేము భార్యా బాధితులు నాయనా భార్యా బాధితులు మేము భార్యా బాధితులు. ఇల్లు ఉండి ఇల్లాలే లేక పెళ్లి అయ్యి పేరంటం లేక చెట్టుకు పుట్టకు చెదిరిపోయిన సతులు లేకనే మిగిలిన పతులం మాజీ దంపతులం నాయనా భార్యా బాధితులం. అంతర్జాతీయ భార్యా బాధితుల సంఘానికి అఖిలాంధ్ర సంసార సన్యాస సంఘానికి అంతర్జాతీయ భార్యా బాధితుల సంఘానికి అఖిలాంధ్ర సంసార సన్యాస సంఘానికి తగనిమితో తగనిమితో తగనిమితో. కిందటి సంవత్సరం ఈ ఊళ్ళో 730 మంది శిశువులు పుట్టగా ఈ సంవత్సరం కేవలం 100 మంది పిల్లలు మాత్రమే పుట్టడం మా డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఆహా అపూర్వమైన విషయం. ఇంతటి ఘనకార్యం సాధించిన శ్రీమతి అరుంధతికి సన్మానం చేసి ఈ రజిత ప్రాతనం ఈ ప్రాతరజితను ఈ వెండికి నేను బహూకరించి. ఆపండి, ఆవిడకి సన్మానం చేయడానికి వీలేదు. ఎవరు మీరు? మేము భార్యా బాధితులం సార్. అరుంధతమ్మా, అరుంధతమ్మా, సైలెన్స్ సైలెన్స్. ఏమిటంటారు వాళ్ళు? అబ్బే వాళ్ళ అరుపులేం పట్టించుకోకండి సార్. 10 మంది వర్ధిల్లాలి అంటే 100 మంది నశించాలి అంటారు. అది మామూలేగా సార్. నా బహుమతి నాకు తొందరగా ఇచ్చేయండి సార్, వర్జం వచ్చేస్తుంది. నేను ఇవ్వను. ప్లీజ్ ఇవ్వండి సార్. అమ్మో నేను ఇవ్వను. ఇదేదో గందరగోళంగా ఉంది. అరుంధతమ్మా, వాట్ వాట్? మాకు మా పెళ్ళాలకి తగులు పెట్టేసి మా కాపురాలను కైమా కింద కొట్టేసిందండి. అందుకే మాకు పిల్లలు కూడా పుట్టలేదండి. నిరోధుల విరోధి అరుంధతమ్మ, 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 అరుంధతమ్మ. మిస్సెస్ అరుంధతి, యు ఆర్ డిస్మిస్డ్. ఆపండి ఆపండి. అయ్యా ఇది మీకే న్యాయంగా ఉందా? ఎందుకిలా నా కడుపు కొడుతున్నారు? మనం చేస్తున్న ఆపరేషన్లకి అందరూ రావటం లేదనే కదా కొత్తగా ఈ ఎడబాటు పద్ధతిని కనిపెట్టాను. సగానికి సగం జనాభాని కూడా తగ్గించాను. ఇదా నేను చేసిన తప్పు? అయ్యా మీ అందరికీ కోటి దండాలు. మీ ఇష్టం వచ్చినట్టు మీరందరూ బతకండి. కౌరు అలాగే ఇంటికి 100 మందిని కనండి. నాదేం పోయింది? నేను మా ఆయన దగ్గరికి పోయి 1000 మందిని కంటాను.